వెల్కమ్ బ్యాక్ టు రిచ్ డైరీస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కిందలో బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో చూసేయచ్చు. సో ఇంకా ఎనీ ఫర్దర్ డిలే, ఈ రోజు మనం టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంతకు ముందైతే నేను ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ సిరీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు 2 ఎపిసోడ్స్ అయితే చేశాను. సో మీరు ఎవరైతే అవి చూడని వాళ్ళు ఉంటారో కింద డిస్క్రిప్షన్ లో నేను వాటి లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ ఉందన్నమాట ఆ వీడియోస్ లలో. సో ఇంకా మనం ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఈ రోజు నేను బేబీ యొక్క వెయిట్ గెయిన్ కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బేబీ మంచిగా హెల్తీగా ఉంటారు, మంచి వెయిట్ గెయిన్ అవుతారు, మంచి ప్రోటీన్ ఫుడ్ ఎలా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో మనం ఫస్ట్ ఫుడ్ తీసుకునే ముందు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అండ్ ఏది తీసుకుంటే బాగుంటుంది, అండ్ ఫుడ్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటే ఎన్ని టైప్ ఆఫ్ లో తీసుకోవచ్చు, బోర్ కొట్టకుండా ఎలా తీసుకోవచ్చు అని ఇట్లా లాట్ ఆఫ్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీలో ఫుడ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పేది ఏదంటే, సో మనకైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేవి 3 ఉంటాయి. సో ఇవైతే కామన్ న్యాచురల్ గా మనం తీసుకునేవి. సో నేను ఈ ప్రెగ్నెన్సీలో ఏం చెప్తానంటే, డైట్ ప్లాన్ ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీలో మనము 5 to 6 టైమ్స్ మీల్ టైం చేసుకోవాలన్నమాట. ఏంటంటే గబగబా తినేసి, అంటే ఒకటేసారి ఇంత తినేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లంచ్ తినేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రాత్రికి ఎప్పుడో మళ్ళీ డిన్నర్ తీసుకునే కన్నా, సో నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ టు నైట్ వరకు మీరు ఏం చేయాలంటే 6 మీల్స్ చేసుకోవాలన్నమాట. 6 లేకపోతే 5 మీల్స్ చేసుకోండి. ఓకే, 6 వదిలేయండి, 5 మీల్స్ చేసుకోండి. సో 5 మీల్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవ్రీ 2.5 hours కో లేకపోతే 3 hours కో మంచి మీల్ అనేది తీసుకున్నప్పుడు మనం తినేటప్పుడు కూడా మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఏవైతే మనం మంచి నమిలి తింటామో లోపల డైజెస్ట్ కావడానికి కూడా తొందరగా అయిపోతుంది. అండ్ బేబీకి కూడా మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇది కాకుండా ఇంకా వేరే చేసే వాళ్ళు ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ గబగబా తినేసి ఏం చేస్తారంటే, సో ఎంత పడితే అంత తినేస్తారు, క్వాంటిటీ అనేది ఉండదు. సో బేబీ లోపల పొట్టలో ఉందనేది దృష్టిలో పెట్టుకొని మీరు మీల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏది పడితే అది మీరు పొట్టలో వేసేసి తింటే ఏమవుతుందంటే అది బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీల్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 5 టైమ్స్ తీసుకోవడం వల్ల బేబీకి హెల్ప్ అవుతుంది, ఇంకా మీకు హెల్ప్ అవుతుంది. అది కాకుండా మీరు ఏది పడితే అది తినేసారనుకోండి, ఏమవుతుంది, గబగబా తినేయడం వల్ల ప్రెగ్నెన్సీలో గ్యాస్ ఫామ్ అనేది చాలా అవుతుంది. అంటే పల్సర్స్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే రొటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ ఇలాంటివి అయినప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా వరకు మనకు గ్యాస్ ఫామ్ అవుతా ఉంటుంది. సో ఆ గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే పొట్ట చాలా ఉబ్బినట్టు, ఉబ్బరంగా ఏదో అయిపోతున్నట్టు, ఆయాసం రాక, మనకు శ్వాస రాక, ఏదో సంథింగ్ అయిపోతున్నట్టే ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది నేను వన్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ ఫుడ్ మీల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ ప్రెగ్నెన్సీ జర్నీ. కాబట్టి ఫుడ్ మీల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. హరిబరిగా తినేసి అట్లా గ్యాస్ ఫామ్ తెచ్చుకొని హాస్పిటల్ కి వెళ్ళి మళ్ళీ బేబీకి స్కాన్ అవి ఇవి మేడం మళ్ళీ మెడిసిన్ రాసి మీరు అవి వేసుకొని ఇవన్నీ చేసే కన్నా మీల్ అనేది మంచిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మనం బ్రేక్ఫాస్ట్ కి ముందు ఒక మంచి బనానా తీసుకోండి. బనానా తీసుకున్నాక డ్రై ఫ్రూట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ వచ్చేసి వాల్నట్స్, క్యాష్యూస్ అండ్ బాదమ్స్. ఇవి మనం ప్రెగ్నెన్సీలో రాగా తీసుకోకూడదు, ఖచ్చితంగా సోక్ చేసుకొని తీసుకోవాలి. రాగా తీసుకోవడం వల్ల నేను చెప్పా కదా గ్యాస్ ఫామ్స్ అయితే ఉంటాయి, అరగవన్నమాట. సో ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మాత్రము ప్రెగ్నెన్సీలో సోక్ చేసి తీసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే వాల్నట్స్ తీసుకోవాలి, బాదము, క్యాషెస్, ఇవి 3 అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏంటంటే మంచి వీటితో పాటు ఒక బనానా తినేసేయండి మార్నింగ్. సో మార్నింగ్ అయితే ఇది మనం బ్రేక్ఫాస్ట్ కి ముందు ఇది తినేసి మంచి కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట. మంచి వాకింగ్ చేయడము, అటు ఇటు చిన్న చిన్న ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసేసుకోండి. దెన్ నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ మిల్క్ కి సంబంధించిన ఫుడ్ రెసిపీస్ కానీ, మిల్క్ కి సంబంధించిన ఏ రెసిపీస్ అయినా కానీ మీరు ప్రోటీన్ మిల్క్ లో ప్రోటీన్ ఎక్కువ హై లెవెల్ ఉంటుంది. కాబట్టి మంచిగా మీరు మిల్క్ కి సంబంధించిన ఏ అంటే రెసిపీస్ ఉన్నా కానీ, లైక్ పన్నీర్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, ఇలా మిల్క్ కి సంబంధించింది ఏ ఫుడ్ అయినా కానీ మీరు ప్రెగ్నెన్సీలో మంచిగా తీసుకోవాలి. సో మిల్క్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే మీరు మంచిగా తీసుకోవాల్సింది ఉంటుంది. ఫస్ట్ అయితే నేను చెప్పా కదా బ్రేక్ఫాస్ట్ కి ముందు అది చేసేయండి. దెన్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి మంచి మిల్క్ కి సంబంధించిన
ఫుడ్ గానీ, మిల్క్ గానీ, పన్నీర్ గానీ ఇలాంటివి తీసుకోండి. అవి మంచిదన్నమాట. దెన్ నెక్స్ట్ మంచి మళ్ళీ గ్యాప్ ఇచ్చేసేయండి. చెప్పా కదా 5 మీల్స్ అని. నేనైతే అలానే చేసేదాన్ని. సో అలా గ్యాప్ ఇచ్చేసి మీరు ఎప్పుడైనా లంచ్ తీసుకునేటప్పుడు ప్రోటీన్ డైట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్లేట్ చూడంగానే తినాలనిపించాలి. సో అంత కలర్ఫుల్ గా రెయిన్బో లాగా మనం ఆ ప్లేట్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లైక్ ఏంటంటే ఇప్పుడు రాగులు ఉంటాయి, సజ్జలు ఉంటాయి, సో ఇలాంటివి అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ చపాతి, రైస్ ఇలాంటివన్నీ తీసుకోవాలి. సో దెన్ నెక్స్ట్ కర్రీస్కి వచ్చేటప్పుడు ఒక మంచి కర్రీ తీసుకోవాలి, ఒక మంచి మసాలా కర్రీ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఒక ఆకుకూర తీసుకోవాలి. మంచిగా మనం తినేటప్పుడు సలాడ్స్ ఏంటంటే మంచిగా క్యారెట్, బీట్రూట్, దోసకాయలు ఇవి ఏవైతే ఉంటాయో అవి సలాడ్స్ పక్కకి పెట్టుకోవాలి. సో ప్లేట్ చూస్తున్నప్పుడే మనకు తినాలనిపించాలి. అండ్ కర్రీ బాగుంది కదా అని ఎక్కువ తినద్దు. మనం తింటున్నామంటే ఒక చపాతీ అయి ఉండాలి, లేకపోతే ఒక బౌల్, ఒక కప్ ఆఫ్ రైస్ అన్న అయి ఉండాలి. సో మంచి కర్రీస్ పెట్టుకొని పక్కన సలాడ్స్ పెట్టుకొని మంచి లంచ్ అనేది కంప్లీట్ చేయాలి. నేను చెప్పా కదా, నచ్చింది కానీ అని హెవీగా తినేసి అని అలా చేసుకోకూడదు. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ తింటున్నామో మనకు అది దృష్టిలో పెట్టుకొని ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మాత్రమే తినాలి. ఎందుకంటే ఇదివరకు మనం ఎట్లా తిన్నా ఓకే, మనకు గ్యాస్ ఫామ్ అయినా ఏదైనా మనము ఏదో ఒకటి చేసుకొని క్యూర్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు పొట్టలో బేబీ ఉంటుంది కాబట్టి బేబీకి సంబంధించి తన గురించి ఆలోచించి అదే మైండ్ లో పెట్టుకొని మీరు ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో లంచ్ లో మంచి ప్రోటీన్ డైట్ అనేది తీసుకోండి. అండ్ పల్సెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కొంతమంది రాగా తీసుకొని తింటా ఉంటారు, కొంతమంది సోక్ చేసుకొని తింటా ఉంటారు. సో అలా కాకుండా మంచిగా పల్సెస్ అనేవి, పప్పులు చెప్పా కదా, మంచి కర్రీస్ లో మంచి మసాలా ఫ్రై కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, పప్పు కానీ, వెజిటేబుల్స్ కానీ ప్లేట్ చూసినప్పుడే తినాలి అనిపించేలాగా మీరు మంచిగా మీ దగ్గర ఉన్న వాటితోనే మంచిగా డైట్ అనేది ప్రోటీన్ లంచ్ మీల్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ అట్లా 2-3 అవర్స్ టైం ఇచ్చేసి ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే సి విటమిన్, రిచ్ సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పిల్లల యొక్క స్కిన్ అనేది మంచిగా అయిపోతుంది, మంచి నరిషింగ్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, మంచి కలర్ వస్తుందండి, ఆ కలర్ వస్తుంది. సో రిచ్ సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ మాత్రం డెఫినెట్ గా తీసుకోవాలి. కొంతమందికి ఫ్రూట్స్ చూస్తేనే అసలు తినాలనిపించదు, వాళ్ళకి నచ్చదు, వాటి సైడే వెళ్ళరు. సో అలాంటి ఫ్రూట్స్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిగా జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. సో జ్యూస్ ప్రిపేర్ చేసుకొని జ్యూస్ టైప్ లో ఖచ్చితంగా అయితే మీరు జ్యూస్ అయితే తీసుకోవాలి. మీకు నచ్చకున్నా కానీ జ్యూస్ అనేది ప్రెగ్నెన్సీలో డెఫినెట్ గా తీసుకోవాల్సి ఉంది. ఇంకా రా ఫ్రూట్స్ తినే వాళ్ళకైతే ఇంకా పండగ అనుకోవాలి, మంచిగా వాళ్ళు తినేస్తారు. సో మనం ఎప్పుడైనా కానీ ఈ ఫ్యాట్స్ అనేవి తగ్గించాలి అనేసి అనుకుంటారు ప్రెగ్నెన్సీలో. సో ఫ్యాట్స్ తగ్గించడం వరకు మంచిదే, కానీ కొన్ని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఘీ ఉంటుంది, బటర్ మిల్క్ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి, ఇవి హోమ్ మేడ్ కాబట్టి అవి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఎవ్రీ మీల్ లో మనం ఒక స్పూన్ ఆఫ్ ఘీ అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఈ ప్రెగ్నెన్సీలో ఈ ఘీ తినడం వల్ల చాలా అంటే మంచిది అన్నమాట, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. సో ఖచ్చితంగా మీరు తింటున్నారంటే ఆ మీల్ లో ఒక స్పూన్ ఆఫ్ ఘీ అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో తినని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటే మాత్రము, సో చెప్తున్నారు కదా బేబీకి మంచిది కదా అని చేసి కంపెల్ గా, ఫోర్స్ఫుల్ గా అయితే మీరు లంచ్ అయితే చేయకండి. సో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా మెమొరబుల్ గా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు హారబుల్ గా మార్చుకోకండి. సో మీకు సాటిస్ఫై అయ్యే ఫుడ్, మీకు ఏవైతే ఆ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయో సో అవి తిని మీరు సాటిస్ఫై చేసుకోండి. సో నేనేం చెప్తున్నానంటే జస్ట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇలాంటి ఫుడ్ తీసుకోమని అయితే చెప్తాను. సో నేను తీసుకున్నాను కాబట్టి అవి నా బేబీకి చాలా హెల్ప్ అయ్యాయి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్నాక్ టైప్ అన్నమాట. స్నాక్ టైప్ లో మనం ఎప్పుడైనా కానీ రోస్టెడ్ మకానా కానివ్వండి, రోస్టెడ్ పీనట్స్ కానివ్వండి, లేకపోతే పల్లి చెక్కీలు, నువ్వులుండలు, సో ఇలాంటివి తీసుకోవడం వల్ల స్నాక్ టైమ్ లో బేబీకి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్నాక్ టైం అనేది ఇలా ప్లాన్ చేసుకోండి. డైలీ ఒకటే కాకుండా ఒక రోజు రోస్టెడ్ మకానా, లేకపోతే ఒక రోజు రోస్టెడ్ పీనట్స్, లేకపోతే పల్లి చెక్కీలు, నువ్వుల చెక్కీలు, సో బెల్లంకి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ ఉంటాయి కనుక మీరు హ్యాపీలీ స్నాక్ టైమ్ లో తీసుకొని తినొచ్చు, చాలా మంచిది అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ టైం అన్నమాట. డిన్నర్ ఇప్పుడు మీరు
నేను చెప్పా కదా 5 టైమ్స్ మీల్ ప్రిపేర్ చేసుకోమని. సో మీకు ఎంతైతే తినాలనిపిస్తుందో మంచిగా తినేటప్పుడు ఫుడ్ మంచిగా నమలాలన్నమాట. మంచి నమిలి తిన్నప్పుడే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. మంచి తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ మీల్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉండగలుగుతారు. సో అలా ప్లాన్ చేసుకోండి. సో మనం మధ్యాహ్నం చపాతి తిన్నట్లయితే ఈవినింగ్ రైస్ గానీ లేకపోతే రాగి గట్టగా గానీ జొన్న గట్టగా గానీ మళ్ళా జొన్న రొట్ట ఉంటుంది కదా, సో అలాంటివి మంచిగా ప్రిపేర్ చేసుకొని మంచి నైట్ లో గానీ ఆఫ్టర్నూన్ లంచ్ లో గానీ ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇదన్నమాట డైట్. ఇంకా లాస్ట్ లో వచ్చేసి మనం పడుకునేటప్పుడు వేడి చేసి చల్లార్చిన వామ్ మిల్క్ మాత్రం ఖచ్చితంగా తాగాలి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వామ్ మిల్క్ తాగిన తర్వాత పొట్టుల బేబీ మూమెంట్స్ చాలా వరకు మంచిగా ఉంటాయి, మంచిగా కదులుతాడు బేబీ. సో అది మాత్రం గమనించుకోండి. సో నేను ఏదైతే చెప్పాను ఫుడ్ డైట్, ఫుడ్ చార్ట్, సో అది మీరైతే ఒకసారి ఫాలో అయ్యి చూడండి. చాలా మంచి బేబీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు మంచిగా. ఇంకా దీనిలో ఇంకా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్ వెజ్ అన్నమాట. సో నాన్ వెజ్ తినేటప్పుడు మనం ఏంటంటే ఎక్కువ అందరు మటన్ తినమని చెప్తారు. సో మటన్ కాకుండా మీరు ఎక్కువ చికెన్ గానీ ఫిష్ గానీ ఫ్రాన్స్ గానీ తీసుకోండి. ఈ ఫిష్ లో ఏంటంటే మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. సో మీరు ఎక్కువగా ప్రెగ్నెన్సీలో వీక్లీ ట్వైస్ అయినా సరే ఫిష్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మంచి బాయిల్ ఎగ్స్, ఫిష్, చికెన్, ఫ్రాన్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా బేబీకి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఫుడ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని బేబీని దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా ఉండండి. సో ఎలాంటివి గబగబా గానీ లేకపోతే ఉంది కదా అని మొత్తం తినేసేయడం, నచ్చింది కదా అని మొత్తం తినేసేయడం వల్ల ఏంటంటే పొట్ట మంచిగా ఉబ్బేసి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది. సో మీరు పదే పదే హాస్పిటల్ కి వెళ్ళినా కూడా అది నెగటివ్ మైండ్ సెట్ అనేది ఒకటి ఫామ్ అయిపోతుంది. సో బేబీకి ఏమైపోతుందో, నాకేమైపోతుందో, ఇంకా ఇంకా 9 months ఉంది, 5 months ఉంది, 6 months ఉంది కదా అని ఒక నెగటివ్ ఎనర్జీ అనేది మీ మైండ్ లో అలా స్టిక్ అయిపోయి ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్కువ టైమ్స్ హాస్పిటల్ కి వెళ్ళడాన్ని తగ్గించండి. సో తక్కువ టైం ఇంట్లో ఉండడానికి స్పెండ్ చేయండి. ఓన్లీ మనం చెకప్స్ కి మాత్రమే, స్కాన్స్ కి మాత్రమే హాస్పిటల్ కి వెళ్ళేలాగా చూసుకోండి. ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్ కి వెళ్ళకండి. సో అక్కడ ఒక చిన్న నెగటివ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో మీరు ఎంత హ్యాపీగా, ఎంత హార్ట్ఫుల్ గా, ఎలాంటి నెగటివ్ థింకింగ్స్ లేకుండా ఎంత బాగుంటారో బేబీ లోపల అంత బాగా, అంత హెల్దీగా ఉంటారండి. సో మీరు ఎంత బాగుంటే బేబీ అంత సూపర్ గా, అంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుందంట పొట్టలో మీరు ఎలా ఉన్నారని చెప్పేసి. మీ మూడ్ ని తగ్గట్టే లోపల బేబీ అనేది ఉంటారంట. సో మీ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మీరు హ్యాండిల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మామ్ సింధు. బై బై, టేక్ కేర్.